అమరావతి గురించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైన కూటమి నేతలు మండిపడ్డారు. జగన్ కు ఇంకా అమరావతిపైన అక్కసు తగ్గలేదని మండిపడుతున్నారు. కాగా ఇప్పుడు జగన్ వ్యాఖ్యలపైన చోటు చేసుకుంటున్న చర్చ వివాదం వేళ వైసీపీ అధికారికంగా స్పందించింది. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చింది. తమ వైఖరి తేల్చి చెప్పింది వైసీపీ. జగన్ భాష్యాలను సమర్థించుకునే క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు, మాట్లాడుతున్న మాటలు కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయం. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్న మాట ఇది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాష్ట్ర రాజధాని అవుతుందని ముఖ్యమంత్రిగాను, మాజీ అయ్యాక జగన్ రాజధానికి చెప్తోన్న కొత్త భాష్యం. అమరావతిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిగా ప్రకటించినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపారు. అయితే 2019లో అధికారంలోకి రాగానే అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల ప్రకటన చేసి అమరావతికి భూములిచ్చిన రైతుల ఆగ్రహానికి గురయ్యారు. కర్నూలు, విశాఖలను 3 రాజధానులుగా ప్రకటించిన ఆయా ప్రాంతాల్లో కూడా వైసీపీకి చావుదెబ్బే తగిలింది. జగన్ పాలనపై వ్యతిరేకత, తీసుకున్న నిర్ణయాలు బూమరంగై వైసీపీ గత ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అంత చేదు అనుభవం ఎదురైనా జగన్ అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని? విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ వద్ద 35 ఎకరాలు సరిపోదా అంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రివర్ బేసిన్ లో ఏపీ రాజధాని నిర్మిస్తున్నారట. నదిలో భవనాల నిర్మాణాలకు అనుమతివ్వటం కరెక్టా అని జాతీయ మీడియా ముందు ఇంగ్లీష్ లో ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణానికి అమరావతి సరైన ప్రదేశం కాదని, విజయవాడ, గుంటూరు మధ్య అయితే పర్వాలేదంటున్నారు. అక్కడితో ఆగని మాజీ ముఖ్యమంత్రి అసలు రాజధాని అన్న పదానికి అర్థం లేదని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అట. సీఎం ఉన్న చోటికే మంత్రులు, హెచ్ఓడీలు అందరూ వస్తారని, అక్కడి నుంచే పాలన సాగుతుందని జాతీయ మీడియాకు ఆంగ్లంలో వివరిస్తూ అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేశారు. The fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here. 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. చంద్రబాబు ఏకంగా నగరాన్నే రివర్ బేసిన్ లో కడుతున్నారని, సుప్రీంకోర్టు దీన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని జగన్ వాదిస్తున్నారు. ఆ క్రమంలో అమరావతిని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సోకాల్డ్ నగరమంటూ రివర్ బేసిన్ లో నగర నిర్మాణం సాధ్యం కాదన్న వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని వంటి నేతలు రంగంలోకి దిగి జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదని నిలదీశారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు కొట్టుకుంటున్నారని
చేశారని సజ్జల పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సమాధానాలు లేవని ఆక్షేపించారు. జగన్ అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారని, తొలి దశ 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ముందు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్లటం తప్పు కదా అని ప్రశ్నించారని వివరించారు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. చంద్రబాబుకు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ గా అభివర్ణించారు. జగన్ అమరావతిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు 10 ఏళ్ల తరువాత ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టారన్నారు. డీసెంట్రలైజ్డ్ అని చెప్పినప్పుడు కూడా అమరావతిని వదిలిపెట్టలేదన్నారు. కావాలనే జగన్ మాటలను ఇష్టానుసారం వక్రీకరిస్తున్నారని విమర్శించారు. వైజాగ్ అయితే వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు తప్ప మరో కారణం లేదని స్పష్టం చేశారు. జగన్ తీరును మరోసారి తప్పుబట్టారు సీఎం చంద్రబాబు. నదులు ఎక్కడ పుడతాయో, నాగరికత ఎక్కడ మొదలైందో జగన్ కు తెలియదని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కనీసం సింధు నాగరికత గురించి కూడా అవగాహన లేదని మండిపడ్డారు. నదీ గర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు నదీ తీరాల వెంబడి ఉన్నందునే అభివృద్ధి చెందాయని అన్నారు. అంతేకాదు లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలు నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉన్నారని జగన్ పై నిప్పులు చెరిగారు. అమరావతి నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది, విశాఖపట్నం ఎక్కడుంది, లండన్ ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది, చెన్నై ఎక్కడుంది, అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? మరోవైపు అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలన్నారు. అమరావతి రాజధాని అని తమకు పూర్తి క్లారిటీ ఉందని, వైసీపీ కూడా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రివర్ బెడ్ కు, రివర్ బేసిన్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. చాలా నగరాలు రివర్ బేసిన్ లోనే మహానగరాలుగా అభివృద్ధి చెందాయని మంత్రి ఎత్తి చూపించారు. రివర్ బేసిన్కి తేడా తెలీదు. రివర్ బెడ్లో కడుతున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది ఆ ఏరియా పక్కది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది. మన పనిగా డిస్ట్రిక్ట్ అదే.
మొత్తానికి అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుల ముద్రను అంటగట్టి అమరావతిని తన హయాంలో పాడుబెట్టిన జగన్ పొరపాటున మళ్లీ అధికారంలోకొస్తే దానికి మళ్లీ అదే గతి పట్టిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.